హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మేము విశాఖపట్నంలో ఉన్న యారాడ బీచ్కి వెళ్తున్నాం. అందరూ కూడా చూడండి. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఇప్పుడు మీకు యారాడ వెళ్తున్నామండి. ఇక్కడ ఉన్న అందాలని మీకు చూపిస్తాం. చూసి హ్యాపీగా ఆనందించండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, మేము ఇప్పుడు యారాడ కొండపైకి బైక్ మీద వెళ్తున్నాం. మీకు చుట్టుపక్కల కూడా మీకు బ్యూటిఫుల్ ప్లేస్ని చూపిస్తూ వెళ్తున్నాం. డ్రైవ్ చేసుకుంటూ బైక్ జర్నీ చాలా బాగుంటుంది. రూట్ కూడా చాలా బాగుంది, కొత్తగా వేశారు. తార్ రోడ్డు మొత్తం చాలా నీట్గా ఉంది. చూడండి, మా చుట్టుపక్కల ప్లేస్ కూడా మీకు చూపిస్తున్నాము. చూడండి, ఒకవైపు కొండ ఉంది కదండి, కొండ బండరాళ్ళు అది కట్ చేసి సెంటర్లో రోడ్డు వేసారు కాబట్టి మీకు అంతా బండరాయి కనిపిస్తుంది. బైక్ మీద వెళ్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. చూడడానికి లొకేషన్ అన్ని కూడా సూపర్గా ఉంటాయి. మొత్తం అంతా కొండ మీదే కాబట్టి డ్రైవ్ చేస్తుంటూ వెళ్ళాలి. చూడండి, టర్నింగ్లు ఉన్నాయి. ఈ టర్నింగ్లు ఒక 6-7 ఉంటాయండి. చూడండి, మనం అలాగా యారాడ కొండ మీదకి వెళ్తున్నాం. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి యారాడ. మ్యాక్సిమం అందరూ చూసే ఉంటారు. ఇంకా చూడని వాళ్ళు ఎవరు ఉంటే మాత్రం యారాడ కొండ చూడండి. బీచ్ అంతా చాలా బాగుంటుంది. చూడండి, ఇది డిఫెన్స్ ఏరియా. ఇది డిఫెన్స్ ఏరియా ఎంటర్ అయ్యాం. ఇది రెండు వైపులా కూడా డిఫెన్స్ ఏరియా, నేవల్ వారి ఏరియా. ఈ రూట్ నుంచి మనం అలా స్ట్రైట్గా వెళ్తే యారాడ కొండపైకి వెళ్తాం. చూడండి, మనకి యారాడ వెళ్ళేటప్పుడు ఇదే చాలా హైట్గా ఉంటుంది రూట్. ఇక్కడ లాస్ట్ టైం చాలా హైట్గా ఉండేది. ఇప్పుడు దీన్ని కొంచెం డౌన్ చేసి మట్టి వేసి కొంచెం సమాంతరంగా చేశారు. హైట్ తగ్గించారు. చాలా బాగుంది. ఇప్పుడు సీసీ రోడ్ కూడా వేశారు. ఒక వైపు వేశారు, ఇంకా వైపు కూడా చేస్తారనుకుంటా. చాలా బాగుందండి. బైక్లు స్కిడ్ అవ్వకుండా ఇక్కడ కొంచెం రఫ్ కూడా చేశారు. హైట్ కూడా తగ్గింది. ఇప్పుడు బైక్ బాగానే వెళ్తున్నాయి. లాస్ట్ కొంచెం ఇబ్బందిగా ఉండేది బైక్ వెళ్ళడానికి. ఇప్పుడు చాలా బాగుందండి. చూడండి, మనము ఇప్పుడు డౌన్కి వస్తున్నాం. మా రైట్ సైడ్ కనిపించే వాల్ అంతా కూడా మనది డిఫెన్స్ ఏరియా. అది చూడండి, అంతా డౌన్ అండి. ఇక్కడి నుంచి అంతా కూడాను మనం అలాగ వెళ్తుంటే మనకి డిఫెన్స్ ఏరియా వస్తుందండి. ఇక్కడ నేవల్ చూడండి, కంటిన్యూగా వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి యారాడికి. ఇంకా సండే అయితే మాత్రం ఇంకా చెప్పవలసిన లేదు. కంటిన్యూగా అలా వెళ్తూనే ఉంటారు, వస్తుంటారు, వస్తుంటారు. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. చూడండి, ఇక్కడ అంతా కూడా డిఫెన్స్ ఏరియా. మనం డిఫెన్స్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం. వాళ్ళకి సపరేట్గా ఒక రూట్ ఉంటుందండి. సింధియా నుంచి నేవల్ క్వార్టర్స్ కూడా సపరేట్ రూట్ ఉంటుంది. నేవల్ వాళ్ళ బస్ స్టాప్ ఇది. చూడండి, ఇదంతా డిఫెన్స్ ఏరియా లొకాలిటీలోకి వస్తుంది అనమాట. వాళ్ళకి మనకి ఒకటే రూట్ ఇది. చూడండి, రైట్ సైడ్ చూడండి, చెట్లు అంత బాగున్నాయో. డిఫెన్స్ ఏరియా కాబట్టి వాళ్ళు చాలా చక్కగా చెట్లు ఉంచారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. చూడండి, మనం డౌన్ దిగుతున్నాం. యారాడ ఊర్లోకి మనము ఎంటర్ అవుతున్నాం. ఇదంతా కూడా డిఫెన్స్ ఏరియానండి. ఇవ్వండి, మీకు రైట్ సైడ్ కనిపించేది అది పంప్ హౌస్ అండి. వాటర్ సప్లై, ఎక్కడి నుంచే వాటర్ సప్లై అవుతుంది. చూడండి, బస్ కూడా వెళ్తుంది. బస్ నెంబర్ 16 అండి. అది సింధియా నుంచి యారాడ కంటిన్యూగా ఎవ్రీ టైం ఉంటుంది. చూడండి, మనము ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసే ప్లేస్లో వంశీ మూవీ షూటింగ్ అయిందండి, మహేష్ బాబు గారిది. చూడండి, ఇక్కడి నుంచి చాలా చాలా డౌన్ అండి. ఇక్కడి నుంచి చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. చూడండి, మొత్తం డౌన్ అయ్యి మీకు పైనుంచి ఆల్రెడీ మొత్తం బీచ్ వ్యూ మొత్తం కనిపిస్తుంది మీకు. మనం చాలా హైట్లో ఉన్నాం. అక్కడి నుంచి కొండల పక్కన బీచ్ కూడా కనిపిస్తుంది. మనం అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. చూడండి, చాలా డౌన్ ఇది. మనం ప్రజెంట్ యారాడ ఊర్లోకి ఎంటర్ అవుతున్నాం. చూడండి, పక్కన చుట్టుపక్కల పెద్ద కొండలు మధ్యలోంచి మనం వెళ్తున్నాం. ఆల్మోస్ట్ మనము యారాడ ఊర్లోకి వచ్చేస్తున్నామండి. ఆల్రెడీ మనము ఊర్లోకి ఎంటర్ అయ్యాం. మీకు ఊరంతా కూడా చూపిస్తున్నాం. ఇది యారాడ విలేజ్ అండి, ఇది గ్రామం. చూడండి, చుట్టుపక్కల ఇక్కడ కూడా చాలా బ్యూటిఫుల్ ఇల్లు ఉంటాయి. ఇవ్వండి, మనం మ్యాక్సిమం బీచ్లోకి ఎంటర్ అయిపోయాం.
చూడండి పక్కన తాటి చెట్లు, ఏ చెట్లు మనకు అన్ని కనిపిస్తున్నాయి. రోడ్డు కూడా చాలా బాగుందండి, కంఫర్ట్గా ఉంది, చాలా నీట్గా ఉంది. చూడండి పక్కన చిన్న పాకల్లో షాపులు కూడా ఉన్నాయి, అక్కడ స్నాక్స్ అని అమ్ముతారు. చూడండి మీకు బీచ్ కూడా చూపిస్తున్నాం లెఫ్ట్ సైడ్, సూపర్గా ఉంది కదండి లొకేషన్ మాత్రం. ఎక్కడి నుంచి లాస్ట్ వరకు కూడా మనకు కంటిన్యూగా బీచ్ ఉంటుందండి. మనం ఎక్కడైనా స్టే చేయొచ్చు, కానీ ఇక్కడ కూర్చోవడానికి ఏమి ఉండవు. ఆ బీచ్లోనే కూర్చొని ఎంజాయ్ చేయాలి. కొంచెం ముందుకు వెళ్తే మనకు కూర్చోవడానికి చిన్న పాకలు ఉంటాయి, హట్లు ఉంటాయి, అవన్నీ ఉంటాయి కాబట్టి మనం అక్కడికి వెళ్తే బాగుంటుంది. లేదంటే ఇక్కడ కూర్చొని ఇండివిజువల్గా ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళు ఎంజాయ్ చేయండి, ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చండి. ఇక్కడ కూడా బాగానే ఉంటుంది. చూడండి మేము చూపిస్తున్నాం. చూడండి రైట్ సైడ్ మనకు ఒక కనిపిస్తుంది, అక్కడ పడవలు ఏమైనా సరే మరమ్మతులు రిపేర్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ రిపేర్ చేయించి అక్కడి నుంచి మనం సముద్రంలోకి వేటకి వెళ్తారండి. చూడండి ఆల్మోస్ట్ మనము దగ్గరలోకి వచ్చేస్తున్నాము. మీకు లెఫ్ట్ సైడ్ చూపిస్తాను చూడండి, ఇవ్వండి హట్లన్నీ కూడా, ఇవ్వండి అక్కడే కూర్చుంటారు. అక్కడ కూర్చుంటే మనకు టైం కూడా తెలియదండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇవ్వండి ఫ్యామిలీ ఎవరు వచ్చినా సరే అక్కడ రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఏదైనా సరే ఇక్కడ ఎంజాయ్ చేయడానికి కూడా బాగుంటుంది. లొకేషన్లో కూర్చొని సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకోవడం బాగుంటుంది. చూడండి యారాడలో మనకి అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. ప్రత్యేకించి అరటిపళ్ళు ప్లస్ కొబ్బరి బొండాలు ఎక్కువ దొరుకుతాయండి. చూడండి చుట్టుపక్కల చెట్లుండి మధ్యన దెన్నికే చాలా సూపర్గా ఉంటుంది. అన్ని చెట్లేదండి చుట్టుపక్కల కూడా మీకు. ఇవ్వండి ఇది మనం ఆల్రెడీ ఇప్పుడు ఎంటర్ అయ్యాం. ఇది బస్ స్టాప్ అండి, ఇది ఆర్టీసీ బస్ స్టాప్. ప్లస్ వెహికల్స్ అన్ని ఇక్కడే పార్క్ చేసుకుంటారు. ఇక్కడి నుంచి కూడా మనం అన్ని బైక్ పార్క్ చేసుకొని కార్లు పార్క్ చేసుకొని ఇక్కడి నుంచి అందరూ కూడా ఎక్కడికి ఎవరైనా చూడాలనుకుంటే అక్కడి నుంచి వెళ్ళి సపరేట్గా చూస్తుంటారండి. ఓకేనండి, ఇప్పుడు మనము బీచ్లోకి ఎంటర్ అయ్యాం. ఇవ్వండి మాకంటే ముందుగానే మా తమ్ముడు మా మేనల్లుడు వచ్చి కూర్చున్నారండి. వాళ్ళు ఫాస్ట్గా వచ్చేసారు, మా కోసం వెయిట్ చేస్తున్నారు. మేము వీడియో తీసుకుంటూ స్లోగా వస్తున్నాం కాబట్టి వాళ్ళు మేము ఇప్పుడు రీచ్ అయ్యాం. ఓకేనా ఫ్రెండ్స్, పైకి పైకి లేదా ఈ అందాలు మాతో కూడా మీరు చూద్దరు కదండి. ఇప్పుడు మనం అగ్రికల్చర్ పార్క్ వెళ్తున్నామండి. బీచ్ నుంచి అగ్రికల్చర్ పార్క్ నుంచి వెళ్తున్నాము. చూడండి అందరూ కూడాను. ఇవ్వండి మా హీరో వెనక కూర్చున్నాడు, బెల్ట్ కూడా పెట్టుకోలేదు, అది మోడల్ అంటది. హీరో ఆలోచిస్తున్నాడు ఆ ఇంటితో నీకు ఎలా పెంచాలా, నేర్చుకుని ఎలాగ చేయాలని ఆలోచిస్తున్నాను. పడిపోయిందా? చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జంగిల్ పార్క్ వెళ్తున్నాం. చూడండి రూట్ ఎంత బాగుందో మీకు. చూడండి కొబ్బరి చెట్లు ఎంత నీట్గా కనిపిస్తున్నాయో, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. ఒక విలేజ్ వాతావరణం కనిపిస్తుంది మీకు. ఎంత కూడా ఒక విలేజ్ అట్మాస్ఫియర్ మీకు ఉంటుంది, చాలా సూపర్ గా ఉంటుంది. చూడండి మనము ఈ జంగల్ పార్క్ అనేది ఉంటుంది అక్కడ, అది చూడడానికి వెళ్తున్నాం మనం. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చూడడానికి మాత్రం. చూడండి రైట్ సైడ్ మీకు అది గంగవరం వెళ్ళిపోద్ది, గంగవరం పోర్టుకి. ఇవ్వండి మనము జంగల్ బీచ్ రిసార్ట్స్ అన్నమాట, అగ్రికల్చర్ పార్క్ వచ్చాం. బీచ్ రిసార్ట్స్ కి మనం ఎంటర్ అయ్యామండి. లాస్ట్ టైం అగ్రికల్చర్ పార్క్ అని పిలిచేవాళ్ళు, ఈ మధ్యన పేరు మార్చినట్టుకున్నారు. ఏమన్నా అక్కడ సెక్యూరిటీ కూడా ఉన్నారు. సెక్యూరిటీ లోపలికి ఎంట్రన్స్ టికెట్ 20 రూపీస్ అని అడుగుతున్నారు. ఏమైనా కెమెరాస్ ఏమంటే మాత్రం అదనంగా 1000 రూపాయలు పే చేయాలి. మనకి ఫోటో షూట్స్ అన్ని ఉంటాయి కదా, మ్యారేజ్ కానీ బర్త్డే ఫంక్షన్ కి, ఇవన్నీ కూడా ఫోటో షూట్స్ కూడా లోపల చాలా ఎక్కువ అవుతుంటాయి. వాటికి అదనంగా 1000 రూపాయలు కెమెరాకి పే చేయాలి. మనం ఇండివిజువల్ సింగిల్ గా వెళ్తే మాత్రం 20 రూపీస్ పే చేసి లోపలికి వెళ్ళొచ్చు మనం. చూడండి మాకు అన్ని ఇక్కడ అడుగుతున్నారు కెమెరాస్ ఉన్నాయి ఏమున్నాయని.
మా దగ్గర ఏమేమి చెప్తున్నాం, అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మీకు చూపిస్తున్నాం, చదువుకోవచ్చు. మనం లోపల ఎంటర్ అయ్యాక మాత్రం ఇండివిజువల్ గా ఒక మనిషికి 20 రూపీస్ పే చేసి మనం లోపలికి వెళ్ళొచ్చు. ఏమైనా సూట్స్ ఏ ఉంటే మాత్రం మనం ఇంకా అదనంగా 1000 రూపాయలు ఇలాగ పే చేయాలనుకుంటా. చిన్నపిల్లల మోడల్ అనుకోండి. అండ్ ఇవ్వండి, మనం ఇప్పుడు అందరం కూడా మనము యారాడ బీచ్ ఉంది కదండి, బీచ్ నుంచి ఒక అగ్రిగోల్డ్ పార్క్ ఉంటుంది, ఆ పార్క్ లోకి ఎంటర్ అవుతున్నాం. ఇంతవరకు మీరు బీచ్ చూసారు కదా. వాచ్మెన్ మాకు టికెట్ ఇచ్చారు ఇప్పుడే చూపించారు. ఈ లోపలికి ఎంట్రన్స్ కి టికెట్ 20 రూపాయలు. ప్లస్ మనం ఏమైనా సరే ఫోటో షూట్ కానీ ఏమైనా షూట్ కానీ చేసుకోవాలంటే అది అదనంగా 1000 రూపాయలు ఇవ్వాలి. అంటే కెమెరా ఛార్జ్ అన్ని కూడాను, లోపల చాలా ఉంటాయి సెట్టింగ్లు అన్ని కూడాను. బర్త్డే కానీ మ్యారేజ్లు కానీ ఏవైనా షూట్ చేసుకోవాలంటే 1000 రూపాయలు పే చేయాలి ఇక్కడ, అవన్నీ మనం యూజ్ చేసుకోవడానికి. ఓకేనా ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళి అన్ని కూడా మీకు చూపిస్తాం. మా తమ్ముడు విజయ్ తెలుసు కదా మీకు, యువకేరటం ఆయన హీరో గారు. మహాసముద్రం. ఓకే ఫ్రెండ్స్, లోపలికి వెళ్తాం, చూడండి, అందరూ కూడా చూపిస్తాం. ఓకే బాయ్. తప్పించుకుని వస్తామా? చూడండి, మనం ఇక్కడ పార్క్ లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ ఇంకా రోడ్ వేయలేదండి, మట్టి రోడ్డే ఉంది. కానీ మట్టి రోడ్ బాగానే ఉంది, చిన్న చిన్న కథకులు ఉన్నాయి. చూడండి, ఇక్కడ దగ్గరేనండి, జస్ట్ ఒక 800 మీటర్స్ ఇలాగ ఉంటుంది. చూడండి, బాగుంటుంది ప్లేస్ మాత్రం, అంతా గ్రీనరీ. అక్కడ ఆల్రెడీ మీకు కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ కొబ్బరి చెట్లు కూడా ఎంత హైట్గా ఉన్నాయో. ఇక్కడ యారాడ అనేది కొబ్బరికాయలకి అరటిపళ్ళకి చాలా ఫేమస్ అండి. మేమైతే బైక్ల మీద వచ్చాము, బైక్ల మీద వచ్చేసాం మేము. మాది వైజాగ్ కాబట్టి. చూడండి, కొబ్బరి చెట్లు చాలా నీట్ గా ఉన్నాయి. మన గ్రామాల్లో ఉండేటట్లు ఉన్నాయి కొబ్బరి చెట్లు, చాలా అందంగా చాలా పొడుగ్గా ఉన్నాయి. చాలా ఫేమస్ అండి కొబ్బరికాయలు, ప్లస్ అరటికాయలు కూడా చాలా ఫేమస్. ఇక్కడ ఎక్కువ దొరుకుతాయి. అరటికాయలు కిందకి వచ్చి అమ్ముతారు వీళ్ళు, యారాడ కొండ మీద నుంచి కిందకి వచ్చి వీళ్ళు సిండియా మార్కెట్ లో అమ్ముతారు ఇక్కడ. అంతా మట్టి రోడ్డే, ఇంకా వీళ్ళు బీచ్ వాళ్ళు ఇంకా మెయింటైన్ చేయలేదేమో. మట్టి రోడ్ అంతా ఉంది, ఇక్కడ రాళ్ళు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, లోపలికి ఎంటర్ అయ్యాం మనం. ఇదిగోండి, ఇదంతా కూడా మనము ఫోటో షూట్ తీసుకునేది. నెక్స్ట్ ఏంటంటే గేమ్స్ ఆడుకునే ప్లేస్ ఇది. ఇవన్నీ చేయాలంటే మనం అమౌంట్ పే చేయాలి. టికెట్ ధర కంటే కూడాను మనం అమౌంట్ ఎక్కువ పే చేయాలి. మనం చూడడానికి వచ్చాం కాబట్టి మనకి ఇప్పుడు అవసరం లేదు. ఫోటో షూట్కి వచ్చిన వాళ్ళు అన్నీ కూడా యూజ్ చేసుకుంటారు అమౌంట్ పే చేసి. ఇవ్వండి, అవన్నీ కూడా చూపించు. అవ్వండి, చిన్నపిల్లల ఉయ్యాళ్ళు ప్లస్ అన్నీ కూడా వీళ్ళు బాగా అరేంజ్ చేశారు. ఇది సెట్ అన్నమాట. ఇది ఇవన్నీ యూజ్ చేసుకోవడానికి మనకి చూడండి అలా చివరిని మీకు కనిపిస్తుంది. చాలా నీట్గా ఉంది. అవన్నీ రెస్ట్ రూమ్లు అండి వీళ్ళకి. ఫోటో షూట్కి వచ్చిన వాళ్ళకి రెస్ట్ రూమ్లు, వాష్రూమ్ అన్నీ ఉంటాయి, అన్నీ వాళ్ళే ఇస్తారు. ఇవ్వండి, మనం వచ్చామండి యారాడ జంగిల్ బీచ్ రిసార్ట్ అండ్ రెస్టారెంట్ చూపించే బోర్డు. నాకు వెళ్ళిపోదా, స్టెప్ అయినా బాగుంటది. ఇలా వెళ్ళినప్పుడు తీసుకెళ్ళిపోవచ్చు ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. ఇంతవరకు మేము చూపించిన అన్ని కూడా మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారు అనుకుంటున్నాం. ఒకవేళ హ్యాపీగా ఫీల్ అయితే మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి. మరలా మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. ఓకే ఫ్రెండ్స్.